నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో స్పీకర్కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కొత్త సభలో అడుగుపెట్టే వేళైనా సభా గౌరవాన్ని కాపాడుకుందామని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా ఆయన కోరారు. సభా గౌరవం కాపాడండి ఇవాళ చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు మనతో సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. అట్లాగే ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త రఘురామ్ విశాఖపట్నం నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకున్న హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ సురేష్పై హత్యాయత్నం, రాడ్లు కర్రలతో బీటెక్ రవి వర్గీయుల దాడి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి, స్పీకర్కు వైఎస్ జగన్ బహిరంగ లేఖ. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లం నెల రోజులు సేవలు. ఆడపిల్ల పుడితే 13,000 సాయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తామన్న కేసీఆర్. యూపీ 5వ విడతలో 60% దాటిన ఓటింగ్, మార్చి 4న 6వ విడత పోలింగ్. ఉత్తర కొరియా ప్రతినిధులకు మంజూరు కాని వీసాలు, అమెరికాతో చర్చలు రద్దు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అభాస్పాలవుతున్నది. రాజ్యాంగ స్ఫూర్తి ఫిరాయింపుల పాలవుతున్నది. విలువల్లేని రాజకీయాలు వ్యవస్థలను శాసిస్తున్నాయి. సిద్ధాంతాలు విధానాల స్థానంలో కొత్త పదాలు చేరుతున్నాయి. అడ్డు అదుపు లేని ఫిరాయింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతర వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దిగజారుతున్నది. చొక్కాలు మార్చినంత సులువుగా నాయకులు పార్టీలు మార్చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన వారు పరిశీలన పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో తొలి శాసనసభ సమావేశాలు జరగనున్న సమయంలో సభా గౌరవాన్ని ఇకనైనా కాపాడాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాపతి కోడెల శివప్రసాదరావుకు బహిరంగ లేఖ రాశారు. కొత్త జనస్వామ్య దేవాలయంలో ప్రవేశిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఈ లేఖలో కోరారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినందువల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను లేఖలో దొంగతనంతో పోల్చారు వైఎస్ జగన్. 21 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయలిచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనం కదా అని సూటిగా ప్రశ్నించారు. పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికైనా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారిని సభలోకి అనుమతించడం అన్నది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఒక దొంగతనంతో దొరికి హైదరాబాద్ అసెంబ్లీ ఖాళీ చేసిన చంద్రబాబు నాయుడు రెండో దొంగ సొత్తుతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలో ప్రవేశించకుండా నిరోధించే అధికారం స్పీకర్కుందని లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. స్పీకర్కు ఆ అధికారం రాజ్యాంగం కల్పించిన విషయంగా మర్చిపోవద్దని సూచించారు. రాజ్యాంగాన్ని, ప్రజా తీర్పును గౌరవిస్తూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి న్యూస్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి రెండవ బహిరంగ లేఖ విడుదల చేశారు. మొదటి బహిరంగ లేఖ ఒక వారం 10 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాసింది. అది నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగ భృతికి సంబంధించి. ఇవాళ కొత్తగా శాసనసభ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి అమరావతిలో. దానికి సంబంధించి దొంగ సొత్తుతో శాసనసభలోకి ముఖ్యమంత్రి ఎట్లా ప్రవేశిస్తారో ఆ ప్రవేశాన్ని మీరెట్లా అనుమతిస్తారని చెప్పి శాసనసభ స్పీకర్ను ప్రశ్నిస్తూ స్పీకర్కు ఒక బహిరంగ లేఖ రాశారు. దాని గురించి మాట్లాడుకుందాం. రామచంద్రమూర్తి గారు చెప్పండి. ఇది సబ్వర్షన్ ఆఫ్ డెమోక్రసీ, దాంట్లో అనుమానం లేదు సార్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం, అత్యున్నత చట్టసభ పార్లమెంట్ చేసిన చట్టాన్ని అగౌరవించటం, దాన్ని సర్కంబెంట్ చేయటం, అడ్డదారిలో వ్యవహరించడం, ఇదంతా తప్పు. దీన్ని ప్రశ్నించే హక్కు, నైతిక హక్కు ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీకే ఉంది. ఇది ఓన్లీ పార్టీ విచ్ ఆస్కర్ ది కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ టు రిజైన్, గెట్ రీఎలెక్టెడ్ అండ్ కమ్ ఇన్ టు ది పార్టీ. మిగతా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, బీజేపీ అయితే మరీ అన్యాయం. ఇక్కడ ఉత్తరాఖండ్లో 14 మంది ఫిరాయింపుదారులకు టికెట్ ఇచ్చింది. మన మొత్తం ఫిరాయింపుదారుల ద్వారా గవర్నమెంట్ పడగొట్టింది. ఇక్కడ టీఆర్ఎస్ ఫిరాయింపుదారుని ప్రోత్సహించారు. సరే, ఆంధ్రప్రదేశ్ అయితే మరి అడ్డగోలుగా ముఖ్యమంత్రి కండువాలు కప్పడం, గర్వంగా ఫోటోలు దిగటం, ఏముంది దాంట్లో గర్వకారణం? సిగ్గుపడాల్సిన విషయం. కానీ ఇది ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నీరు గారిపోయినాయి. అంటే ఇటువంటి చట్టాన్ని ఇట్లా బహిరంగంగా ఉల్లంఘించి సగర్వంగా ఫోటోలు దిగుతుంటే కండువాలు కప్పుకుంటూ దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోవటం, దాన్ని అడ్డుకునే వాళ్ళు లేకపోవడం దౌర్భాగ్యం. అంటే ఏ పార్లమెంట్ అయితే చట్టం చేసిందో ఆ పార్లమెంటు కూడా నిస్సహాయంగా ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఏంటో ఉన్న చిన్న లొసుగు ఆ స్పీకర్కి అపరిమితమైన అధికారం ఇవ్వటం, స్పీకరు నిష్పాక్షికంగా ధైర్యంగా వ్యవహరిస్తారనే ఒక నమ్మకం, ఆ నమ్మకం వమ్మైంది. కాబట్టి స్పీకర్ మీద కూడా ఆంక్షలు విధించాలి, కరెక్ట్ టైం ఇవ్వాలి. ఆ టైంలో చర్య తీసుకోకపోతే అది ఎలక్షన్ కమిషను లేకపోతే ఇంకెవరో చర్య తీసుకోవాలి, దాన్ని సవరించాలి. ఆ సవరించడానికి ఎవరు ముందు రావట్లేదు, ఎందుకంటే సవరించాల్సిన వాళ్ళు కూడా ఉల్లంఘిస్తున్నారు కాబట్టి, లబ్ధి పొందుతున్నారు కాబట్టి. అలా అందరూ సిగ్గుపడాల్సిన విషయం ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నమ్మకం ప్రజలు కోల్పోవడానికి ఇది కారణం అవుతుంది. రామచంద్రమూర్తి గారు, మీరు అన్నట్టు స్పీకర్కున్న అపరిమిత అధికారాల కారణంగా ఈ పరిస్థితి ఉన్నది అంటున్నారు మీరు. కానీ ఇట్లాంటి నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది న్యాయస్థానాలకు పోతున్నారు. న్యాయ వ్యవస్థను కూడా శరణుజొచ్చిన సందర్భాలు ఏం జరగాలి మరి? న్యాయ వ్యవస్థ అందుకని నేను ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ అంటే న్యాయస్థానం కూడా, చట్టసభలు న్యాయస్థానం ఈ రెండు కూడా వాళ్ళు చేయాల్సిన పనులు చేయట్లా. న్యాయస్థానాలు కూడా వెంటనే స్పందించలేదు. ఇప్పుడు దాదాపు టర్మ్ అయిపోతుంది, ఇంకా 2 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ ఒక పార్టీ మీద టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిపోతే దాన్ని అనుమతిస్తే, వాడిని అసెంబ్లీలో కూర్చొనిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అది రాజీవ్ గాంధీ హయాంలో తెచ్చిన సవరణకి, వాజ్పేయి హయాంలో తెచ్చిన సవరణకి అది గండి కొట్టడమే. ఇట్లా ఈ రకమైన దాన్ని అనుమతించడం అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్న బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. అది దాన్ని మనం వీ హ్యావ్ టు ప్లగ్ దట్ లూప్ హోల్. ఇమ్మీడియట్గా స్పీకర్ అధికారాలను పరిమితం చేస్తూ స్పీకర్ వారం రోజుల్లోనూ 4 రోజుల్లోనూ ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ని సూపర్సీడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న అధికారం ఎలక్షన్ కమిషన్ కానీ లేదా ఇంకెవరికైనా ఉండాలి అని ఒక సవరణ తేవాలి. అది ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది, ఇది ఒక దేవాలయం అని ప్రధానమంత్రి కూడా మొక్కి నమస్కారం చేసిన వాడు ఆయన కూడా మాట్లాడలే. ఆయన ఆధ్వర్యంలో పార్టీ కూడా ఇదే ఫిరాయింపుని ప్రోత్సహిస్తుంది. కాబట్టి అయితే మనం మాట వరుసకి ప్రజాస్వామ్య గౌరవిస్తాం కానీ ఆచరణలో గౌరవించాము, అడ్డదారులు తొక్కుతాము, చేయరాని పనులు చేస్తాము. కాబట్టి మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ, మనం ఇదే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళ వరకు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం మన గొప్ప విజయం అని చెప్పుకుంటాం కదా. ఇది డొల్లేదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంగా నిజంగా ఇదైతే నిజంగా ప్రబుద్ధ ప్రజాస్వామ్య దేశాల్లో ఇట్లా జరిగితే వాళ్ళ సభ్యత్వాలు ఎప్పుడో పోయారు. వాళ్ళు పార్టీ ఫిరాయించి సభ్యులుగా కొనసాగుతూ సగర్వంగా అసెంబ్లీలో కూర్చుంటున్నారంటే అది మనం ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తరలించుకోవాల్సిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడదాం. చెప్పండి సురేష్ గారు, ఇవాళ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు ఒక లేఖ రాసినారు స్పీకర్కి. రేపు 8వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు అక్కడ జరగబోతున్నాయి. బహుశా మీరు కూడా వెళ్ళి చూసి వచ్చి ఉంటారు శాసనసభ్యుడిగా.
ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అక్కడ? అంటే తాత్కాలిక శాసనసభ అని చెప్తూ ఉన్నారు, కానీ మొత్తంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చినట్టున్నాయి, పర్మనెంట్గానే అక్కడికి షిఫ్ట్ అయ్యేట్టుగా ఉన్నారు. ఇది ఏం ఆశించి 21 మంది శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీలో చేర్చుకుని ఉంటారు మీ పార్టీ నుంచి? మీరు ఒకసారి గమనించినట్లయితే ఏ పరిస్థితుల్లో ఈ యొక్క రాజధానిని ఇంత త్వరితగతంగా మరి అమరావతికి మార్పు చేయడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ రేఖ ద్వారా స్పీకర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కేవలం ఓటుకు మరి కోర్టులో కేసులో అక్కడ మరి వారి తెలంగాణ ఎమ్మెల్యేలను మరి అది దొంగ సొత్తుగా మరి దొరికిన నేపథ్యంలో మరి అక్కడి నుంచి ఈ రాజధానిని మరి త్వరితగతిగా 10 సంవత్సరాలు మనకు చట్టబద్ధంగా మనకు అక్కడ హైదరాబాద్లో మరి రాజధానిగా మనం నడుపుకోవచ్చు అని చెప్పినా కూడా వారు రావడానికి ప్రధాన కారణమని రాష్ట్ర ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఒక నూతన రాజధాని అని చెప్పి తాత్కాలిక భవనాలతోటి ఎంత డబ్బులు వేస్ట్ చేసినారనేది ఒకసారి మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఇక్కడ ఈ అమరావతికి వచ్చిన తర్వాత ఈ తాత్కాలిక రాజధాని భవనాలు ఎంత ఖర్చు పెట్టింది ఒకసారి గమనించండి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఒకసారి రెనోవేట్ చేయడం జరిగింది, ఎల్ బ్లాక్ ఒకసారి రెనోవేట్ చేయడం జరిగింది, హెచ్ బ్లాక్ ఒకసారి రెనోవేట్ చేయడం జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి చివరకు కేవలం మళ్ళీ ఇటీవల హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ కోసం 90 లక్షలు విడుదల చేసినట్టుగా మళ్ళీ చేశారు. క్యాంప్ ఆఫీస్ అన్నారు, చేశారు. మళ్ళీ వెలగపూడి కాకుండా మళ్ళీ ఇక్కడ మరి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మళ్ళీ రెనోవేట్ చేయడం జరిగింది. ఈ వెలగపూడి సెక్రటరియట్ నిర్మాణం చేసిన తర్వాత కూడా చాలా కాలం వరకు విజయవాడలోనే ఉండడం జరిగింది. మొన్ననే షిఫ్ట్ అవ్వడం జరిగింది. వచ్చి 1 ఇయర్ అయిన తర్వాత పోయిన అక్టోబర్లో షిఫ్ట్ అవుతామని చెప్పిన తర్వాత కూడా వారు విజయవాడలోనే ఉండడం జరిగింది. ఈ విధంగా ప్రజాధనాన్ని ఏ విధంగా మరి లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మనం కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి కేవలం ఒక సొంత తన పదవిని కాపాడడానికి, లేకపోతే అక్కడ మరి జరిగిన ఆ యొక్క అవమానాన్ని మరి ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా మరి శాసనసభలో అర్థంగా వెళ్ళినప్పుడు వీరు ఏ విధంగా అనైతికమని గొంతు చించుకొని అరిచిన మరి వ్యక్తి మరి అదే పనిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేసినప్పుడు అనిపించలేదా అని చెప్పి మేము ఖచ్చితంగా ప్రశ్నించడం జరిగింది. 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పోయినప్పుడు యాంటీ డిఫెక్షన్ చట్టం అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మేము అనేక పర్యాలు అసెంబ్లీలో మనము పోరాటం చేయడం జరిగింది. అంటే అప్రాపరేషన్ బిల్లు మీద అవిశ్వాసం పెట్టడం అయితేనేమి, మరి సాక్షాత్తు స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టడం అయితేనేమి, అనేక మార్గాలుగా అంటే ఈవెన్ న్యాయస్థానాలు తలుపు కూడా తట్టడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, మరి అక్కడ కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఈరోజు బహిరంగ లేఖ రావడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా స్పీకర్కున్న ఆ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఈ విధంగా అసెంబ్లీ రూల్స్ని కూడా తుంగలో తొక్కి ఆ యొక్క 21 మందిని కాపాడే నేపథ్యంలో ఏ విధంగా మరి ఆ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని మరి వీగిపోయేటట్టు చేసింది మనందరం చూసే ఉంటాం. రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, మరి సాక్షి ప్రేక్షకులు కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఏ విధంగా మేము పోరాటం చేసింది, ఎన్నిసార్లు మేము వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ అవుతుంది, ఇంతవరకు ఏమీ చేయలేదు. కనీసం తెలంగాణలో అయినా కూడా స్పీకర్ గారు కనీసం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా వారికి అక్షింతలు వేయడం జరిగింది. మరి ఎమ్మెల్యేలకు ఎవరైతే మరి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పుడైనా కూడా అక్కడ కూడా మళ్ళీ ఎక్కడదక్కడే ఉన్నట్టుంది, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. ఖచ్చితంగా అది కనీసం వాళ్ళు మేము అడిగేది అదే స్పీకర్ గారిని, అంటే మీరు కనీసం ఇప్పుడైనా కూడా మీరు మేల్కొనండి. మనం ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలన చేయొద్దు. ఈ చట్టం మనమే చేసుకున్నాం. యాంటీ డిఫెక్షన్ మరి యాక్ట్ ఏదైతే ఉందో 10th షెడ్యూల్లో మరి కాన్స్టిట్యూషన్లో మనం ఏ విధంగా రాసుకున్నామో దానికి ఏ విధంగా 52nd అమెండ్మెంట్ తర్వాత మళ్ళీ 91st అమెండ్మెంట్ చేసుకొని 2000 అంటే ఒక స్టెబిలిటీ ఇవ్వాలి నైతికంగా గవర్నమెంట్కు, తర్వాత నైతికంగా శాసనసభ్యులు ఒక పార్టీకి కట్టుబడి ఉండేలాగా వారిని కాపాడుకోవాలని మనం చేసుకున్న చట్టాలను మనమే గౌరవించుకోకపోతే అలాగా. అంటే ఇటు ప్రధానమంత్రి కానివ్వండి, ఎన్డీఏ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ కూడా ఎంపీలని ఏ విధంగా మరి పార్టీ ఫిరాయింపు ద్వారా ఆకర్షించి మరి దాని ద్వారా అక్కడ కూడా మేము స్పీకర్కి నోటీస్ ఇచ్చింది, అది ఇంకా పెండింగ్లో ఉంది. ఇక్కడ శాసనసభలో స్పీకర్ దగ్గర ఏ విధంగా పెండింగ్లో ఉంది. ఇవన్నీ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఈ యొక్క బహిరంగ లేఖను స్పీకర్ గారికి రాయడం జరిగింది. ఇప్పుడైనా స్పందించండి. ఈ యొక్క కొత్త మరి తాత్కాలిక భవనాలు ఏదైతే ఉన్నారో దానికి మక్కిలు ఎంటకుండా కనీసం ఇప్పుడైనా వారిని నిలువరించండి. ఆ యొక్క 21 మందిని ఎవరైతే ఉన్నారో డిస్క్వాలిఫై చేయండి అని. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చీఫ్ విప్గా ఉన్న కాల్వ శ్రీనివాసులు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి లేఖ రాయడం దౌర్భాగ్యం అంటున్నారు. మరి అదేమిటో ఆలోచన, దాని గురించి కూడా ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం.
వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతిలో సమావేశం కాబోతున్నది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి 8వ తారీఖు నుంచి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత బ్రేక్ పోయే ముందు నేను చెప్పాను, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఈ లెటర్ రాయడం దౌర్భాగ్యం అంటారు. నిజంగా ఇప్పుడు స్పీకర్ గారి స్థానంలో మరి వారు ప్రతి అధికార పక్షం నుంచి వచ్చినా కూడా ఆ సీట్లో కూర్చున్న తర్వాత న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది వీళ్ళు ఎవరైతే మరి ఇది అధికార పక్షం ఉన్నారో వాళ్ళు కూడా శాసనసభను సజావుగా నడిపించి ముఖ్యంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయాల్సిన బాధ్యత మరి చీఫ్ విప్ అయితేనేమి, లేకపోతే శాసనసభ వ్యవహారాల మంత్రి అయితేనేమి వారి మీద కూడా ఉంది. మరి మొన్నటికి మొన్న మేము ఈరోజు వాళ్ళు ఈ విధంగా ఈ బహిరంగ లేఖ రాయడం తప్పుపడితే మేము రూల్స్ ప్రకారం మొన్న జరిగిన సమావేశాల్లో ఎన్నిసార్లు మేము ఈ యొక్క విప్పు జారీ చేసిన తర్వాత కూడా వీళ్ళని ముఖ్యంగా ఎవరైతే ఈ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసే ఒక ప్రక్రియలో మేము ముందుకు పోతామంటే పదే అడ్డు తగిలి మొత్తం రూల్స్ని నిర్వీర్యం చేసింది వాళ్ళు కాదా అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అరే స్పీకర్ మొత్తం రూల్స్ 15 days నోటీస్ మన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు 15 days నోటీస్ ఇచ్చిన తర్వాత కానీ దాన్ని టేకప్ చేయాలని చెప్తే దాన్ని ఆగమేఘాల మీద దాన్ని టేకప్ చేయడం ఒకటి. రెండవది మేము డివిజన్ అడిగినప్పుడు మూజవాని ఓటుతోటి ఆ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని విగిపోయేటట్టు చేయడం మరి సభా సంప్రదాయం తుంగలు తొక్కడం కాదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పక్కకు పెట్టి కేవలం ఆ యొక్క 21 మందిని ఎవరైతే మరి వాళ్ళని కాపాడాలనుకుంటారో వాళ్ళని కాపాడాలనే ఏకైక ఉద్దేశంతో ఆయన చీఫ్ విప్ మరి ఎవరైతే ఉన్నారో ఆడైతేనేమి, లేకపోతే శాసనసభ వ్యవహారాల మంత్రి అయితేనేమి, ఇంక్లూడింగ్ స్పీకర్, వాళ్ళందరూ ఇప్పుడు హ్యాండ్ ఇన్ గ్లో కాదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బహిరంగ రేఖ రాయడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాజ్యాంగబద్ధంగా మన ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకున్న ఈ యొక్క గౌరవం దృష్ట్యా దయచేసి ఇప్పుడైనా మీరు నిర్ణయాలు తీసుకోండి. 1 year అవుతా ఉంది, ఇప్పుడు 1 year అవుతా ఉంది. ఎన్నిసార్లు మేము ఆ యొక్క మేము ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ రీజన్స్ తోటి దాన్ని రిజెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రాపర్ ఫార్మాట్లో లేదని చెప్పడం, లేకపోతే ఇది ఇంకోటి లేదని చెప్పడం, ఈ పేపర్ లేదని చెప్పడం. ఇప్పటికి మేము దానికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద కనీసం స్పందించింది కనీసం రికార్డెడ్ నోట్ అని చెప్పి కూడా ఇంతవరకు వాళ్ళ గురించి సమాధానం రాని పరిస్థితి. సార్ కార్యదర్శి అయితేనేమి, అసెంబ్లీ కార్యదర్శి అయితేనేమి, లేకపోతే శాసనసభ సెక్రటేరియట్ అయితేనేమి, ముఖ్యంగా వీరు కూడా ఎవరైతే ఉన్నారో అధికార పక్షంలో వీళ్ళు ఎవరు బ్లేమ్ చేయగల స్పీకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. స్పీకర్ మరి మేము అన్నాను అడిగిన ఇటువంటి లేఖ రాయాల్సిన సందర్భం అవసరం రావడం దౌర్భాగ్యం. అదే అంటే ఒకటి మూర్తి గారు, ఇప్పుడు రేపు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఏదో సందర్భంలో ఓటింగ్ జరగాల్సి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు విప్ జారీ చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఏం కావాలి? 21 మంది. అటువంటి పరిస్థితి రాకుండా వాకౌట్ చేస్తారు. సభను సజావుగా జరిగే ప్రసక్తే మీ చేతిలో ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు కదా. అది మేము అడిగేది కూడా అదే. మేము ఇప్పుడైనా కూడా మేము క్లియర్గా మేము రైట్ ఫామ్లోనే వస్తాం. రేపు శాసనసభలో కూడా మీరు చేస్తాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సజావుగా దాన్ని నిర్వహిస్తారా? చట్టబద్ధంగా రూల్ ప్రకారము మీ శాసనసభ రూల్ బుక్ ప్రకారం ఏ విధంగా మరి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలో దాని విధంగా మేము వస్తాం. ధర్మంగా ఉండే వాళ్ళైతే ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. చూడండి, కాంగ్రెస్ నాయకులు రుద్రరాజు గారితో మాట్లాడారు. రుద్రరాజు గారు చెప్పండి, శాసనసభ సమావేశాలు మనం గత 2.5 సంవత్సరాలు చూసినాం. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అంటే కంపారిజన్లో బహుశా తెలంగాణ శాసనసభ కొంచెం మెరుగ్గా జరుగుతున్నట్టుగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ శాసనసభ కంటే. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు చర్చలే లేవు. ప్రతిపక్షం మాట్లాడడానికి లేస్తే హుట్టింగ్ చేయడము, తిట్టించడము ఇట్లాంటివి జరుగుతుంది. ఎక్కువ రోజులు జరుగుతుంది. అక్కడ మాత్రం అదేం కనిపించడం లేదు. ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రతిపక్ష నేత రాసిన లేఖ, ఫిరాయింపులు, వీటి మీద మీరే ఉంటారు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్టయితే మాకైతే గోచరించడం లేదు. మనం పలు సందర్భాల్లో చూసాం. ఇప్పటి వరకు మనం ప్రత్యేకత హోదా దగ్గర నుంచి ఏ ఇష్యూని తీసుకున్నా కూడా హౌస్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం కానీ ఎక్కడ జరగటం లేదు. మేజర్గా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ ఎక్కడ కూడా తీసుకోవాలి. అదే వారు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిన్న పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్లో ఏం చెప్తున్నారంటే తెలంగాణలో మల్టీ పార్టీ సిస్టమ్ రాబోతున్నది,
మన దగ్గర మాత్రం మన ఒక పార్టీ ఉండాలని చెప్తున్నారు. అంటే బేసికల్గా చాలా మీటింగ్స్లో కూడా చెప్పారు, మనం 70% పెరగాలి, 80% పెరగాలి, తద్వారా మెజారిటీ సీట్లు 50,000 పాటు మనం అధికారం. సో రెండు నాలుగుల అది ధోరణి, ఆయన- లేకపోతే రెండు కళ్ళ సిద్ధాంతం, ఇవన్నీ మనకు కొత్త ఏం కాదు. ఆయన విచక్షణకి దాన్ని వదిలిపెట్టచ్చు ప్రజాస్వామ్యంలో. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వాళ్ళ వాయిస్ వినాలి, వాళ్ళని గొంతు నొక్కడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా ఇప్పుడు డిఫెక్షన్కి సంబంధించి గతంలో పార్లమెంట్లో రకరకాల యాక్ట్స్ ఉన్నాయి. యాక్ట్స్ తర్వాత మనం దినేష్ గోస్వామి కమిటీ రికమెండేషన్స్, అప్పుడు లా మినిస్టర్గా ఉన్నటువంటి దినేష్ గోస్వామి గారు, వీళ్ళందరూ కూడా రకరకాల రికమెండేషన్స్ ఇచ్చారు. వాటిలన్నింటిని అనుసరించి డెఫినెట్గా ఎవరైతే మీకు చట్టసభలను అతిక్రమించారో, ఎవరైతే ఒక మ్యాండేట్ మీద గెలిచి వేరే పార్టీకి వెళ్ళారో డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేటువంటి పరిస్థితి. లేదా నైతికతగా వాళ్ళైనా రాజీనామా చేసి మళ్ళీ అంత దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయించి మళ్ళీ మీరు ఎన్నికల్లో పెట్టి గెలిపించుకోండి వాళ్ళందరినీ. ఆ విధంగా కాకుండా ఈ విధంగా దొంగతిరుగుడుగా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఆయన ఉన్నటువంటి బలహీనతలే మనకి బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రజలందరూ ఆయన అనుకుంటూ ఉండొచ్చు, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, తద్వారా మనకేదో మెజారిటీ పెరుగుతోంది, ఇదంతా మనం ఇది చేయొచ్చు అని అనుకుంటవచ్చు. కానీ బట్ పబ్లిక్లో ఆ విధంగా పాజిటివ్నెస్గా ఏముండదు. ఎవరైనా ఓకే రాజకీయ నాయకుడిగా ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీకి వెళ్ళడం, లేకపోతే సిద్ధాంతాలు నచ్చో ఆకర్షించబడో ఏదో ఒకటి వెళ్ళొచ్చు. కానీ నైతికత అనేటువంటిది చాలా ముఖ్యం రాజకీయాల్లో. కానీ ప్రారంభంలో రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చినారు. తన తల్లిగారితో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి వచ్చినారు. ఆ తర్వాత తన వెంట రాదలుచుకున్న శాసనసభ్యులందరి చేత, పార్లమెంట్ సభ్యులందరి చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ప్రజామోదం పొంది వచ్చే వరకు ఆయన చేయలేదు. మరి అదే విలువల్ని ఇతరులు ఎందుకు పాటించారు? బేసికల్గా ఈ రాష్ట్రంలో మనం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే చూసాం. మనం ఆ పార్టీలో గెలిచి ముద్దుకృష్ణనాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు కంటిన్యూ అయ్యారు. అక్కడ సింబల్ మీద గెలిచినట్టు అలా రకరకాలు ఉన్నాయి. ఇటు నుంచి అటు ఉన్నారు, అటు నుంచి ఇటు ఉన్నారు, రకరకాల ధోరణులు ఉన్నాయి. కానీ బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక మేజర్ కంటింజెంట్ ఆఫ్ పీపుల్, సుమారు 67 మంది అందుకే చెప్పింది దీన్ని ప్రశ్నించే నైతికాధికారం ఒక వైఎస్ఆర్సీపీగా ఉంది ఈ దేశంలో. సో 21 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళారు. 21 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా స్పీకర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పోస్టు, కాన్స్టిట్యూషనల్ అథారిటీ. మనం ఇందాక సురేష్ గారు చెప్పిన విధంగా స్పీకర్ ఈజ్ అబోవ్ ఆల్. ఒకసారి వారు ఎన్నికైన తర్వాత హీ హాజ్ టు రిజైన్ ఫ్రమ్ ది ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. మనకున్నటువంటి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ ప్రొసీజర్స్ కానీ దాంట్లో ఏం చేస్తారంటే వారు అయిన తర్వాత వారు రాజీనామా చేస్తారు. అన్ని పక్షాల నాయకులు తీసుకుని వారిని కుర్చీలో కూర్చోబెడతారు. అదొక సాంప్రదాయం. అంటే అన్ని పక్షాలకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అందరికీ వాయిస్ ఇస్తారు, అందరికీ అవకాశం ఇస్తారు, అన్ని పక్షాలని కన్సిడరేషన్లో తీసుకుంటారని మనం గతంలో కూడా చూసాం. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వెళ్ళడం, ముఖ్యమంత్రిగా వారు స్పీకర్ని కూర్చోబెట్టడం, ఇవన్నీ కామన్. అన్ని పార్టీలు వాళ్ళు కాన్సెన్సస్ రావడం, మాట్లాడడం. సో ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితి ఏమీ లేదన్నప్పుడు దెర్ ఇస్ నో అదర్ గో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హై హ్యాండెడ్నెస్గా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎవరు ఏం చేయగలుగుతారు? ప్రజాస్వామ్యం, వాళ్ళ దగ్గర మెజారిటీ ఉంది, మెజారిటీని ప్రివేల్ చేసుకుంటున్నారు, దానికోసం ఇది చేస్తారు. ఇప్పుడు కాలువ శ్రీనివాస్ గారు మాట్లాడినా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడినా, వాళ్ళందరూ ఏంటి పాపం వాళ్ళ వృత్తి ధర్మాన్ని, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంది. బట్ అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని పొలిటికల్ పార్టీలకు వినాలి, రాజకీయ పార్టీ వృత్తి ధర్మం, ఉద్యోగ ధర్మం అనిపించుకోదు, స్వామి భక్తి అనిపించుకుంటుంది. అయితే ఉండొచ్చు. కానీ మరి ఆయన వచ్చే చీఫ్ విప్ అతను డిజిగ్నేషన్ ఉంటుంది కాబట్టి అతను కోఆర్డినేషన్ ఆఫ్ యాక్టివిటీ అతను చూస్తాడు. ముఖ్యమంత్రి చేస్తారు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్లు వారి ఇదిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం చూసాం కదా పలు సందర్భాల్లో సస్పెన్షన్స్, రివోక్, మెంబర్స్గా లేని వాళ్ళని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. గమ్మున లిస్టులు ఎవడో ఇస్తాడో దాన్ని చదువుతారు. సో అవన్నీ కాకుండా ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి మంచి హౌస్ కావాలంటే మనం కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, కొత్త హౌస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంచెం క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుని డెఫినెట్గా ఆ దిశగా హౌస్ నడిపి సక్రమైన అనేకమైన ఇష్యూ ఉన్నాయి. కరువు కానీ, కాటకాలు కానీ, ఈ రాష్ట్రంలో అనేకమైన మేజర్ సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రజా సమస్యల మీద ఇప్పటి వరకు గడిచినటువంటి 3 సంవత్సరాలు ఎక్కడా జరుగుతున్నటువంటి లేదు. మన అనంతపురం జిల్లా లాంటి జిల్లాను చూసుకుంటే కరువు కాటకాలతోటి ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి. ₹1,00,000 వచ్చేటువంటి జంతువులు కాడెడ్లు ఉంటే వాడు 20,000, 30,000 గడ్డి పెట్టలేక అమ్ముతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన పరిస్థితి. మా కోనసీమ ప్రాంతంలో మనం ఏం చూసాం, పచ్చని పంట పొలాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఆక్వా హబ్లు ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా చాలా శోచనీయమైనటువంటిది. మొత్తం కొద్ది రోజుల్లో ఇంకా మీకు ఆ ఖాళీ అయిపోతున్నాయి, మీకు పశుగ్రాసం దొరకదు, వలసలు పెరిగాయి. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఫోకస్ ఇష్యూస్ మీద ఉండాలి, అన్ని పక్షాలను కలుపుకోవాలి.
సో వారినే సక్రమంగా అందరిని పిలిచి మాట్లాడితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, తద్వారా మంచి గవర్నెన్స్ ఇవ్వగలుగుతారని ఆశిస్తున్నాం. రైట్ సార్, మనం సార్ రఘురామ్ గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు వారు విశాఖపట్నం నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. రఘురామ్ గారు చెప్పండి, దొంగ సొత్తుతో జనస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలోకి ప్రవేశిస్తారా అని ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. శాసనసభ స్పీకర్కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఏమంటారు మీరు? ఈ ఫిరాయింపుల్ని బీజేపీ ఖండిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహించదు. గత అనుభవాలు ఉన్నాయి, అనేక సందర్భాల్లో బీజేపీ ఎక్కడా కూడా ప్రోత్సహించిన సందర్భం లేదు. కర్ణాటకలో కూడా జేడీఎస్ నుంచి వేరే పార్టీ నుంచి బీజేపీకి వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామా చేయించి మాత్రం బీజేపీలోకి తీసుకోవడం జరిగింది. 4-5 యెదూరప్ప గారి ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళని రాజీనామా చేయించి బీజేపీ తీసుకోవడం జరిగింది. ఇందాక పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్తూ ఉత్తరాఖండ్లో ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. ఉత్తరాఖండ్ విషయానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి చాలా తేడా ఉందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు విడివిడిగా ఒక్కొక్కరు వాళ్ళు నచ్చిన పార్టీలోకో లేదా కనుక ఎందుకు వెళ్ళారు, కొన్నారా, లేకపోతే కనుక వాళ్ళని ఏం లభ్యపెట్టారు, ఏం అభ్యపెట్టారు అనే మీద ఇక్కడ వివాదం ఉంది. అక్కడ ఉత్తరాఖండ్లో ఏమిటంటే కాంగ్రెస్ యొక్క అంతర్గత కలహాలతోటి ముఖ్యమంత్రి నేను కావాలని కొట్టుకుని, లేదా కనుక మంత్రి పదవులు కావాలని కొట్టుకుని వాళ్ళు పార్టీని అక్కడ ముంచి ఎమ్మెల్యేలు బయటకు రావడం జరిగింది. దాంట్లో కొంతమంది బీజేపీ సపోర్ట్ చేయడం జరిగింది. ఎన్నికల 6 నెలల ముందు కాబట్టి వాళ్ళు బీజేపీలో తర్వాత జాయిన్ అవుతే ఎన్నికల ముందు వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యారు, టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. వేరే ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం చూసాం. రఘురామ్ గారు ఒక పార్టీ చెప్పండి. ఇప్పుడు లక్నో సెంట్రల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి 2012లో బీఎస్పీ టికెట్ మీద గెలిచిన వ్యక్తి. బీఎస్పీ ఎమ్మెల్యేని మీరు బీజేపీలో చేసుకొని బీజేపీ వాడు టికెట్ ఇచ్చారు. అది ఉత్తరాఖండ్ కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. అవును, అస్సాంలో జరిగింది. అస్సాంలో బ్రహ్మాండంగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తినే తీసుకొచ్చి హేమంత్ బిశ్వా శర్మ తీసుకొచ్చి అండి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చేశారు. ఏమంటారంటే ఈ సాంప్రదాయానికి ఈ యొక్క ఫిరాయింపుల సాంప్రదాయానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. ఇందాక మన రుద్రరాజు గారు చెప్తూ గొడ్లను కూడా అమ్మేసుకుంటున్నారు, కరువు కాటకాలు ఉన్నాయి రాష్ట్రాల్లో, భిన్నమైన ప్రభుత్వాన్ని ఇస్తామని వచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం పరిపాలించింది. మరి ఈ సాంప్రదాయం ఏం నేర్పించినా మరి వీళ్ళు తెలుగుదేశం నాయకులు మరి అక్కడి నుంచి నేర్చుకున్నారా, ఎక్కడి నుంచి నేర్చుకున్నారా అనేది మాతృ సంస్థ ఈ ఫిరాయింపులకి మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీయే కాదండి. వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్ద వ్యక్తి సన్మానం జరిగినప్పుడు చెప్పారు ఫిరాయింపులు ఉండకూడదు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందన్న కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క ఫిరాయింపులు ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అన్నా చెప్పండి. రగ్గారు వెంకయ్యనాయుడు గారికి సన్మానం రెండోసారి ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఒక గెట్ టుగెదర్ పెట్టి పౌరులందరూ కూడా సన్మానం చేస్తే వారు పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఐ థింక్ లాస్ట్ స్పెల్లో ఇటువంటి ఉండకూడదు, ఇటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉండకూడదు, డిఫెక్షన్స్ ఉండకూడదు అని. మీకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కనపడదు. ఆంధ్రప్రదేశ్కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి, ఇంకో రాష్ట్రంలో ఇంకొక నీతి. సో మీ క్రెడెన్షియల్స్ వరకు వచ్చినప్పుడు మీరు కూడా దానికి చెప్పాలి కదా. ఒక్క నిమిషం రఘురామ్ గారు ఒక్క నిమిషం నేను వస్తాను మీ దగ్గరికి. వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా, వాజ్పేయి గారు మాట్లాడినా, అద్వానీ గారు మాట్లాడినా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీలో మండల అధ్యక్షుడు మాట్లాడినా, జిల్లా అధ్యక్షుడు మాట్లాడినా, వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా, ఈవెన్ అద్వానీ గారు మాట్లాడినా ఒకటే మాట్లాడతాం. ఏంటంటే ఈ ఫిరాయింపుని ప్రోత్సహించడం అన్యాయం. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఎవరైతే వీళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళకి సిగ్గు లేదు. నిజంగా 21 మందికి సిగ్గు లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యారు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ ఎన్నికల్లో ఏం జరుగుతోందంటే ప్రజలు కూడా ఇలాంటి ఫిరాయింపుదారులు మళ్ళీ గెలిపించే సాంప్రదాయం మానుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల చాలా సందర్భాల్లో మనం చూసాం ఈ ఫిరాయింపు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ మన రాష్ట్రంలో కూడా మంత్రులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. ఎలా అంటే ఏ పార్టీలో ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు మంత్రులుగా ఉన్న సలామైన సందర్భాలు మనం చూస్తున్నాం. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, ప్రజలు మద్దతు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో అయినా అట్లీస్ట్ ఇలా ఫిరాయింపులు చేసిన వాడికి తగిన బుద్ధి చెప్పి వాళ్ళని ఎన్నికల్లో జీవితంలో గెలిపించకూడదు ఎవరిని కూడా. రఘురామ్ గారు మేము కోరుకుంటున్నాం. అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పింది ఒక రాష్ట్రం గురించి కాదు, దేశవ్యాప్తంగా
ప్రతిదాన్ని కూడా మేము ఒప్పుకుంటాం. అదే నేను అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు కనపడటం లేదు అని. రఘురామ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు ఎవరు మొదలుపెట్టారు, ఎవరు తర్వాత దాన్ని ఫాలో అయ్యారు, ఇప్పుడు ఎవరు దాన్ని ఫాలో అవుతూ పోతున్నారనే ప్రశ్నలు పక్కన పెడితే ఈ యొక్క ఫిరాయింపుల్ని నిరోధించే ఒక ప్రక్రియను, కొన్ని సంస్కరణలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇష్యూలో, ఈ బహిరంగ రేఖ రాకముందు మేము అసెంబ్లీలో చేసిన ఈ యొక్క మా యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో, ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికన్నా తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి రెండు ప్రధానమైన సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ డిఫెక్షన్ అనేది ఒక మహమ్మారి, రాజకీయాల్లో ఒక మహమ్మారి. దీన్ని కుక్కటి వేళ్లతో పెగిలించాల్సిన అవసరం ఉంది, సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా తీర్పుకు పోకముందు చట్టాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సార్ రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు 2 అంశాలు చెప్పారు. ఒకటి అన్లిమిటెడ్ పవర్స్ టు స్పీకర్. ఆయన ఏదైనా చేయగలరా? ఎంతకాలం అని దాన్ని తొక్కి పెట్టగలరా? ఆయన ఏం మాట్లాడకపోతే జ్యుడిషియల్ రివ్యూ ఉన్నా కూడా జ్యుడిషియరీకి కూడా మనకు తెలుసు ఎంత టైం తీసుకుంటుందో. మరి ఈ పరిస్థితుల్లో మరి మనం సంస్కరణ చేసి చట్టాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. ఎప్పుడైతే స్పీకర్ గారికి కొంచెం టైం లిమిట్ ఇచ్చి, ఈ టైం లిమిట్ లోపల మీరు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఏదో టైం పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ షుడ్ ఇంటర్వ్యూన్. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోవాలి. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా రిపోర్ట్ తెప్పించుకొని ఈ యొక్క వీళ్ళు ఫిరాయింపులు ఏ విధంగా చూశారు, దాని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు డిస్క్వాలిఫై చేసినప్పుడే ఈ నైతిక విలువలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. భయపడతారు కూడా, మీరేదో చెప్తున్నారు. ఇందాక వారు వెంకయ్యనాయుడు గారి గురించి చెప్తూ, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిది ఒకటి ఏంటంటే, వెంకయ్యనాయుడు గారు ఈ ఫిరాయింపుల మీద ఆవేదన ఎప్పుడు వ్యక్తం చేశారంటే ఉత్తరాఖండ్ ప్రయోగం తర్వాత. అవునండి, అస్సాంలో ఎందుకు లేదు, ఆంధ్రప్రదేశ్లో వచ్చే అదే నేను అనేది. అదే ఇప్పుడు హీ వాజ్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అండి. ఈ నోస్ ఎవ్రీథింగ్, వాడికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగింది కనపడదు, తెలంగాణలో జరిగింది కనపడదు, అక్కడ ఉత్తరాఖండ్ అస్సాంలో కనపడదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే ఒక ముఖ్యమంత్రిని, క్యాబినెట్ మంత్రుల్ని అందరినీ తీసుకెళ్ళి ఓ తరుడు చిన్న సూట్ కేసు పార్టీ ఒకటి పెట్టి దాంట్లోనే తీసుకెళ్ళి మళ్ళీ బీజేపీలో మెర్జ్ చేస్తున్నాం. సో నేతి బీరకాయలు హర్యానాలో మీరు కూడా చేశారులేండి చేయడం కోసం కాదు. మరి నేను అటువంటి మీరు మాట్లాడద్దు. కాదు మీరు మీకుందా, మీకు లేదు కదా. మాకు లేకపోవచ్చు మీకుందా, మాకు లేకపోవచ్చు మీకుందా. మీరు అన్ని శుద్ధులు చెప్పి నీతులు చెప్పి నిన్న కాకుండా రీటా బాగుడా వాజ్ నాట్ మెంబర్ ఇన్ ది పొలిటికల్ డిఫెక్ట్ గెలిచిన వెంటనే ఫిరాయింపు చేస్తే మాత్రం నేను చెప్పేది ఈ దేశంలో మంచైనా చెడైనా చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకంటే మొదటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి దాదాపు అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా మంచైనా చెడైనా కాంగ్రెస్ ఖాతాలోనే ఉంటాయి. మొదలుపెట్టింది మన కాంగ్రెసే, ఫిరాయింపులు కూడా మొదలుపెట్టింది కాంగ్రెసే. అంటే రఘురామ్ గారు రీటా బాగుణ వ్యవహారం ఏమంటారని అడుగుతున్నారు. రీటా బాగుణ కూడా ఎమ్మెల్యేనే సార్. రీటా బహుగుణ గారు పార్టీ మీద అసంతృప్తితో అలా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ది ఇది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ అండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేసి వాళ్ళు లాక్కోవడం. చెప్పండి. వేరేజ్ ఉత్తరప్రదేశ్ లో రీటా బహుగుణ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మీద విసుగు చెంది వాడు పార్టీ మారింది. ఆవిడ పార్టీ మారడం అక్కడ, అంతేగాని ఇక్కడలాగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళుగా మన కండువాలు వేయించుకుని లబ్ధి పొంది వెళ్ళిపోలే. అక్కడ పరిస్థితి ఇస్ డిఫరెంట్ దెన్ ఈవెన్ ఉత్తరాఖండ్ కానీ యూపీ కానీ ఎవరైతే మారారో పార్టీలు వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళన్న పార్టీ మీద, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ మీద ఇంక అయిపోయింది కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎంత అన్యాయం చేసింది, నాశనం చేసింది అని చెప్పి వాళ్ళంతా బయటకు వచ్చారని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ వన్ వే. ఏంటంటే రీటా బాగుణ అధికార పార్టీలో చేరలేదు. రీటా బాగుణ ఎమ్మెల్యే అయ్యింది కూడా అధికార పార్టీలో చేరలేదు, అధికారం కోసం చేరలేదు. టేకెన్ ఏ రిస్క్, షీ జాయిన్డ్ ఏ అపోజిషన్ పార్టీ. వారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్గా ఉంది సార్. నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కండువ వేసి ఆహ్వానించినాక కూడా
ఇది యాంటీ డిఫెక్షన్ కింద రాకుండా ఈ విధంగా మీనమేషాలు లెక్క పెట్టడం మాత్రం గతంలో ఎప్పుడు జరగలేదు. వాళ్ళు బయటకు వచ్చినా కూడా పార్టీలో వాళ్ళ పార్టీని విమర్శించడం జరిగింది, లేకపోతే అనామతిగా వాళ్ళు ఏదో చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ విధంగా బయటకు వచ్చి వారు రఘురాం గారు చెప్పినట్టు కండు అని సిగ్గు లేకుండా వాళ్ళు ఎమ్మెల్యేలకు సిగ్గు లేకపోయినా వేసి తీసుకొచ్చిన నాయకులకు కూడా నిస్సిగ్గుగా మరి వహించడం రుద్రరాజ్ గారితో మాట్లాడమని ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. రాజకీయాల్లో దిగజారుతున్న విలువలు, జనానికి చెప్పడానికి మాత్రమే నీతులు. అంటే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలో మంత్రిగా చేరాలనుకున్నప్పుడు కనీసం రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీ కేబినెట్లో ఉండి బాధగలగడా? చేతల్లో మాత్రం విలువలకు తిలోదకాలు. ప్రలోభాలు పెట్టి మరీ ఫిరాయింపులు. మన వాళ్ళు విచ్చలవిడిగా పట్ట పగలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఎర చూపించి కొనుగోలు చేస్తా ఉంటే ఇక్కడ అక్కడ కలిసి సాగుతున్న పార్టీలు. పార్లమెంటు వేదికగా మాత్రం నీతి వాక్యాలు. एक पार्टी से जीत के आके दूसरी पार्टी में जाके बैठ रहे और दूसरी पार्टी का फ्लैग दे रहे और दूसरी पार्टी का प्लेटफॉर्म में खड़े होकर भाषण दे रहे और दूसरी पार्टी में जाके मंत्री बन रहे, फिर भी डिस्क्वालिफिकेशन नहीं हो रहे. इस विषय के बारे में देश भर में चर्चा होना चाहिए. వెంకయ్య గారు ఇదే మాట చంద్రబాబుకు చెప్పలేరా? ఫిరాయించిన వారిని రాజీనామా చేయమనలేరా? మీరు చెప్పిన నీతులు మన వాళ్లకు వర్తించవా? ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్. ఏపీ విపక్ష నేత మాటలు మీకు వినిపించవా? మా పార్టీ నుంచి తీసుకొని పోయిన ఎమ్మెల్యేల చేత ఎందుకు నువ్వు రాజీనామా చేయించడం లేదు? ఎందుకు ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం లేదు? నేను చంద్రబాబు నాయుడు గారికి సవాలు ఇస్తున్నా. వీళ్ళందరి ఎమ్మెల్యేల చేత రాజీనామా అన్నా చేయించు, లేదా వీళ్ళని డిస్క్వాలిఫై అన్నా చేయి. సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ అంటున్నారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ గుర్తు మీద బీఫామ్ తోటి గెలిచిన వెంటనే పోయి మంత్రి కావడం తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఇంతకుముందు మాట్లాడింది విన్నాం మనం. అట్లాగే వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది చాలా ఆవేదనతో చెప్తున్నారు. అంత పెద్ద స్థాయిలో ఉన్నారు ఆయన కేంద్ర ప్రభుత్వంలో. దాదాపుగా నరేంద్ర మోదీ తర్వాత ఆయనే అన్నంత స్థాయిలో ఉండి కూడా ఆయన కూడా ఏం చేయలేకపోతున్నారు. చాలా నిస్సహాయంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగనే చెప్పా ఆయనకి నేతి బీరకాయల నెయ్యి ఏ విధంగా ఉంటుందో. వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో నీతుల వరకు ప్రజల కోసం, వాళ్ళిద్దరి కోసం కాదు, ప్రజలకి కానీ సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కానీ చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే కాదు, మనం గడిచినటువంటి 15-20 సంవత్సరాల కెరీర్ తీసుకున్నప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని వర్గాలు చెడ్డవాళ్ళు, చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు. అవుట్ సైడ్ ది ఇమేజ్ కూడా అలా బిల్డప్ చేసుకుంటూ మనకు అప్ కంట్రీలో కానీ వాటిలో కానీ ఆర్టికల్స్ రాసుకోవడం కదా అన్నీ జరుగుతోంది. సో గడిచినటువంటి 2004 ఎన్నికల్లో కానీ 2009 ఎన్నికల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక వారం క్రితం అప్ కంట్రీ మీడియా అంతా అమ్ముడుపోయింది అన్నారు. అదే అప్ కంట్రీలో గతంలో ఆయన గురించి అలా రాయించుకునేవారు, చాలా పాజిటివ్. నాకు మనం వేరే రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు చెప్తూ ఉండేవారు, ఆప్కా చీఫ్ మినిస్టర్ బహుత్ అచ్చా ఏ పోయాను. ఆంధ్ర రాష్ట్రం వచ్చేటప్పుడు తెలిసింది 2004 ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంటి అనేది, 2009 ఎన్నికల్లో ఏంటి పరిస్థితి అనేది. సో ఈ విధంగా ప్రొజెక్టెడ్ ఇమేజ్ని మేనేజ్ చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సాధనాలతో మేనేజ్ చేసుకోవడం అంటే ఆయనకి అలవాటు. ఇక మీరు వెంకయ్యనాయుడు గారి గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. నిన్న మొన్న ఫోటోలో చూసాం పెద్ద పెద్ద డప్పులు కొడుతూ ఇది చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్న ఎక్కడో ఒక చోట చూపించారు అక్కడెక్కడ గెలిచినట్టు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేంద్రంలో ఆయన పనిచేసేది భారతీయ జనతా పార్టీ మంత్రి, రాష్ట్రంలో పనిచేసేది చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేటివ్. యాంకరింగ్ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ సభలో మాట్లాడినప్పటి నుంచి ఏ ఐటమ్ను మనం తీసుకున్నా కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు అంటే ఈజీ రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ అది తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ భేదం కనపడకుండా
చక్కగా ముఖ్యమంత్రి గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ దేశమంతా తిరిగిన 5 రోజులు శనివారం ఆదివారం మాత్రం ఈ రాష్ట్రంలో ఉండాలి, 1-2 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాలి, శుభ్రంగా ఎంకరేజ్ చేయాలి, వెళ్ళాలి. దెర్ ఇస్ నో డిస్ప్యూట్. మనం ఏం దాన్ని తప్పుగా కూడా అనుకోవద్దు. మంచి జరిగితే చేయండి. ఇప్పుడు ఇందాక వారే విజువల్స్లో నేను ఇందాక చెప్తే రఘురామ్ గారు ఖండించారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈ డిఫెక్షన్స్ గురించి, వాటి గురించి. మన సొంత రాష్ట్రంలో మొన్నటి వరకు వారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అంతకు మార్చి పెండింగ్లో ఉన్నాయి కదా 2. సో ఇటువంటిది ఇప్పటి వరకు ఏం కాలేదు. పక్కన ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాలు జరుగుతున్నాయి. మ్యాండేట్ మీద గెలిచినటువంటి వ్యక్తి క్యాబినెట్లో కూడా ఉన్నారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ వాళ్ళకి ఏం కనపడవు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడేం జరుగుతుందో ఏం కనపడదు. సో భారతీయ జనతా పార్టీ ఇటువంటి విషయాల గురించి మాట్లాడేటువంటి నైతికత లేదని నేనైతే భావిస్తున్నాను. రైట్, రామచంద్రమూర్తి గారు 2 ప్రశ్నలు. ఒకటి, ఈ చట్టసభలకు సంబంధించిన అధ్యక్షులు అంటే స్పీకర్లు, శాసనసభల్లో స్పీకర్లు, మండలిలో చైర్మన్లు, పార్లమెంట్లో అయితే రాజ్యసభలో చైర్మన్, లోక్సభలో స్పీకర్. ఈ స్పీకర్ల మహాసభలు జరుగుతుంటాయి కదా, అప్పుడు కూర్చొని మాట్లాడి ఇట్లాంటి చర్చలు ఉండవా? ఇట్లాంటి వాటి మీద మాట్లాడుకోరా? నిర్ణయాలు చేయాలా? కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పెట్టుకోరా? ఉంటుంది, కండక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. రైట్, ఇప్పుడు జడ్జెస్కి ఉన్నట్టే వీళ్ళకి ఉంటుంది. అంటే ఏంటంటే దే ఆర్ నాట్ ఫ్రీ ఏజెంట్స్. ఇప్పుడు స్పీకర్కి అపరిమితమైన అధికారులు ఇచ్చామంటే ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారులు ఇచ్చింటే లెక్క. ద స్పీకర్ ఈజ్ నాట్ ఫ్రీ. ఆయన ముఖ్యమంత్రి చెప్పినట్లు ఉంటున్నారు. ఈ స్పీకరే కాదు, ఏ స్పీకర్ అయినా అంతే. మన తమిళనాడు స్పీకర్ చూడండి ఎట్లా చేశాడు. అట్లాగే పళనిస్వామికి అనుకూలంగా చేశారు కదా, మొత్తం ఒక ప్రతిపక్షాన్ని అంతటి బయటపడేసి సరిపెట్టాడు. అంటే స్పీకర్ ఈజ్ విత్ చీఫ్ మినిస్టర్, స్పీకర్ ఈజ్ విత్ ది రూలింగ్ లీడర్ ఆఫ్ ది హౌస్, ఎవరుంటే వాళ్ళు. కాబట్టి స్పీకర్ అధికారాలను తగ్గించాలి. ఇప్పుడు ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పారు దేశమే చర్చ హోనా చాహియే అని. దేశమే అక్కర్లా, పార్లమెంటు జరుగుతాలు. యాక్చువల్గా ఆయన దేశంలో చర్చ జరగాలి, ప్రజలు చర్చించి ఏం చర్చించే దీంట్లో స్పష్టంగా ఉంది, స్పీకర్ అధికారాలు కుదించాలి. అది చివరి అధికారం తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఆయన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఈ షుడ్ గో టు ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ట్రై టు బ్రింగ్ అబౌట్ అన్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ని రాజ్యసభలో కనుక కాంగ్రెస్ సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ తప్పవుతుంది. కాబట్టి అమెండ్మెంట్ చేయాల్సిన వాళ్ళే. ఇప్పుడు ఆయన కూడా నిస్సహాయంగా ప్రజలు చర్చించుకోవాలంటే ప్రజలు ఏం చేస్తారు? చర్చించి ఏం చేస్తారు? ప్రజలు ప్రేక్షకులే ఉన్నారు, ఏం చేయలేరు. ఇప్పుడు రాజ్యాంగాన్ని పరీక్షించిన వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇంతకుముందు రఘురామ మాట్లాడుతున్నాడు, ప్రజలది కూడా తప్పే, వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి మళ్ళీ? సరే, అది తప్పే, ఐ అగ్రీ విత్ హిమ్. అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవద్దు. ఇప్పుడు జైల్లో ఉండే నామినేషన్ ఇస్తే మర్డర్ చేసి జైల్లో ఉన్నవాళ్ళు, వాడు ముక్తార్ అన్సార్ అని ఉత్తరప్రదేశ్లో ఆయన టికెట్ ఇస్తే ఆయన గెలవబోతున్నాడు. రేపు మర్డర్ చేసి జైల్లో ఉన్నాడు. అదే అంటే ఆరోపణ మీద నిరూపణ కాల. జైల్లో ఉన్న పౌరుడైతే ఓటేయడానికి వీల్లేదు, జైల్లో ఉన్నవాడు అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తున్నాడు. అదే కాబట్టి నేను ఏంటంటే గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, దే ఆర్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దే హ్యావ్ టు యాక్ట్. గవర్నర్ షుడ్ రిఫ్యూజ్ టు గివ్ బోత్ టు ది డిఫెక్టెడ్ ఎమ్మెల్యే యాజ్ ఎ మినిస్టర్. అట్లాగే ది ప్రెసిడెంట్ షుడ్ ఇంటర్వ్యూన్ అండ్ ఆస్క్ ది ప్రైమ్ మినిస్టర్ టు బ్రింగ్ అబౌట్ అన్ అమెండ్మెంట్ టు స్టాప్ దిస్ నాన్ సెన్స్. రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ ఎవరైనా ఉండరు కదా, ఆయన దీనికోసం ఇంపీచ్ చేయరు కదా. వాళ్ళు కూడా భయపడి మొహమాటపడి అసలు రాజ్యాంగం ఇట్లా ఉల్లంఘిస్తుంటే ఎవరు మాట్లాడకపోతే దీనికి ఎవరు ప్రజలు ఏం చేస్తారు? ఒకటి మూర్తి గారు, ఐ విల్ కమ్ టు యూ సార్. ఒకటి మూర్తి గారు, ఇప్పుడు సరే రాష్ట్రపతులు అవుతున్న వాళ్ళు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కాబట్టి అని అనుకోవచ్చు, కానీ మధ్యలో ఇతరులు కూడా ఉన్నారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో అయినా ఎందుకు జరగలేదు దీని మీద? అబ్దుల్ కలాం యూజ్ టు స్టాప్ ది బిల్, సైన్ చేయకుండా ఆఫ్ చేసేవాడు, వెనక్కి పంపించేవాడు. ఈయన కూడా ఒక పార్టీ ఫిరాయింపులు ఇట్లాంటి వాటి మీద ఆయన లాంటి వాడు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం హయాంలోనే వాజ్పేయి తీసుకొచ్చిన అమెండ్మెంట్ 91st అమెండ్మెంట్ ఆ హయాంలోనే వచ్చింది. కానీ దాంట్లో కూడా లూప్ హోల్ ఉంది. ఆ లూప్ హోల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ లూప్ హోల్ని సవరించుకోవాలి. ఇప్పుడు సవరించుకుంటే సరిపోతుంది. అది సవరించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి మీద ఉంది, నరేంద్ర మోడీ మీద ఉంది. వాళ్ళు చేయకపోతే చేయమని చెప్పాల్సిన బాధ్యత ప్రణబ్ ముఖర్జీ మీద కూడా ఉంది. హూ విల్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్. స్పీకర్స్ గురించి, స్పీకర్స్ పవర్స్ గురించి, స్పీకర్స్ మీరు కాన్ఫరెన్స్లో ఇలాంటి చర్చ జరగదని చెప్పి ఒక అంశాన్ని మీరు డిస్కషన్లో పెట్టారు. స్పీకర్ పవర్స్ నిజంగా అన్లిమిటెడ్ కాదు సార్. యాక్చువల్లీ ఎనీ అసెంబ్లీ రూల్స్ ఉంటాయి, రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్ ప్రకారం అన్నీ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎవరిని ఎప్పుడు సస్పెన్షన్ చేయొచ్చు, ఏ విధంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయాలని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ గారి ఒకసారి యాక్షన్ చూసినట్టయితే, అంటే రోజా గారి సస్పెన్షన్ చూడండి, 1 year సస్పెన్షన్ అనేది లేదు ఎక్కడ. వారికి ఏంటంటే మేము
అని చెప్పి అంటే అష్రఫింగ్ ది పవర్స్ ఆఫ్ ది హౌస్ అనేది ఎంతవరకు సమంజసం? అక్కడ న్యూట్రాలిటీ ఆఫ్ ది ప్రాబ్లం స్పీకర్. రోజా గారి issue మీరు- సుప్రీంకోర్టు దాకా అవును, పోయి కూడా రోజా గారి issue అయితేనే కాదు, సుప్రీంకోర్టు దాకా పోయి కూడా అసెంబ్లీ రాలేపోయారు. 1 year అయిన తర్వాత అవుతున్నారు. మీరు ప్రస్తావించారు కాబట్టి అంటున్నారు. ఆయన అవి చేయలేకపోయినారు, అశక్తురాలుగా ఉండిపోయారు. అది ఎంతవరకు సమంజసం? న్యూట్రాలిటీ ఇప్పుడు రుతురాజు గారు చెప్పినట్టు న్యూట్రాలిటీ ఆఫ్ ది స్పీకర్, న్యూట్రాలిటీ ఆఫ్ దట్ చైర్ ఎంతవరకు మెయింటైన్ అవుతుంది అనేది ఖచ్చితంగా గవర్నర్ గారు చూడాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు ఇప్పుడు మై గవర్నమెంట్ జాయింట్ సెషన్స్ ఆఫ్ ది హౌస్ అడ్రస్ చేసేటప్పుడైతేనేమి, లేకపోతే బడ్జెట్ సెషన్స్ అడ్రస్ చేసేటప్పుడైతేనే ఆయన చెప్తున్నప్పుడు మరి గవర్నమెంట్ ఈ విధంగా హౌస్ను, అసెంబ్లీని, శాసనసభను సజావుగా రూల్స్ ప్రకారం మనం ఏర్పడుతున్న రూల్స్ అతిక్రమించినప్పుడు మరి ఆయన ఇంటర్వ్యూని కాకపోతే ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ. నేను ఒకసారి రఘురామ్ గారితో కూడా మాట. రఘురామ్ గారు ఇంతకుముందు వెంకయ్యనాయుడు గారు ఆవేదన వ్యక్తం చేసిన క్లిప్పింగ్ చూసినాం మనం. అయితే దేశమంతటా చర్చ కాదు, పార్లమెంట్లో జరిగితే చాలు, అక్కడ అమెండ్మెంట్ తెస్తే చాలు అని మూర్తి గారు అంటున్నారు. నేను ఇంకో ముందు ఏమంటానంటే వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చర్చించుకుంటే చాలు, ఇది ఇదైపోతుంది కదా, వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోతే అయిపోతుంది. అంటే ఎందుకు మళ్ళీ గెలవమనే భయమా? మీరే అంటున్నారు ఆయన మళ్ళీ గెలిచి వస్తారని. సో చర్చ జరగాల్సిందనేది వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారంటే, ఏమన్నారు ఇందాక దాంట్లో కూడా, చర్చ జరగాలి అంటే రాజకీయ పక్షాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. లోతుగా చర్చించి పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేస్తూ వస్తున్నారు. లేబర్ లాల దగ్గర నుంచి, ఆర్థిక సంస్కరణల దగ్గర నుంచి ఒక సంస్కరణ, ఎన్నికల సంస్కరణలు త్వరలో జరగబోయేవి పార్లమెంటు బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత రేపు నెక్స్ట్ జరగబోయేవి ఎన్నికల సంస్కరణల మీద చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక సాధారణమైన పౌరుడు, ఒక రిక్షా తొక్కే, ఒక ఆటో నడిపేటువంటి డ్రైవర్ లాగా కూడా ఈ దేశంలో పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, వేల కోట్లు సంపాదించిన వాళ్ళే పోటీ చేసే పరిస్థితి ఉన్నది. అదే ఇందాక మన మిత్రులు కాంగ్రెస్ నాయకులు అన్నగారు మాట్లాడుతూ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడట్లా, మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏదో ప్రాజెక్ట్ తీసుకుని వచ్చాడు. 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో నేను టైం డిస్కషన్ పెడితే చెప్తా, సాయంత్రం వరకు టైం సరిపోదు. అన్ని ప్రాజెక్టులు విజయవాడ వదిలేశారు. ఇవాళ మనం మాట్లాడుకుంటుంది పార్టీ ఫిరాయింపుల మీద. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ఎంత సాయం వచ్చిందనేది చాలాసార్లు చర్చించాం, మళ్ళీ చర్చిద్దాం. కానీ ఫిరాయింపులకు సంబంధించి వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎందుకు ఈ ఫిరాయింపులు తప్పు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని ఒక్క మాట మాట్లాడరు. దేశవ్యాప్తంగా జరుగుతున్నది అని ఆందోళన, జనరల్ ఆందోళన వ్యక్తం చేసే బదులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడరు అంటున్నారు. ఖండిస్తే ఏంటండి సెంట్రల్ అంత ముఖ్యమైన మంత్రి. ఖచ్చితంగా బీజేపీ ఖండించింది. వెంకయ్యనాయుడు గారు కానీ మా మండల బీజేపీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిరాయింపుల్ని ఖండిస్తూనే ఉన్నాం, ఖండిస్తాం కూడా. ఇవి రాష్ట్రమైనా సరే, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే బీజేపీ దీన్ని సమర్థించకుండా ఊరుకుంటే ప్రయోజనం లేదు కదా. దానికి సంబంధించిన చట్టాల్లో సవరణలు తీసుకొస్తే మంచిది కదా. మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో. ఖచ్చితంగా రాబోయే సంస్కరణలో ఇది ఉంటుందండి, ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఎన్నికల సంస్కరణలో భాగంగా నరేంద్ర మోడీ గారు రాబోయే సంస్కరణలు చేయబోతున్నాడు. ఇవి సమయం అయిపోతున్నది. వెరీ బ్రీఫ్. బేసికల్గా వారు ఇందాక చెప్తున్నారు డెవలప్మెంటల్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసిన లేదు. దాని మీద మనం 2-3 రోజులు చెప్పినా కూడా మేము చెప్పగలుగుతాం వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం చేశారంటే. వారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా లాస్ట్ క్యాబినెట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. సో పార్లమెంట్ మంత్రిగా ఉన్నప్పుడు నైతిక బాధ్యత కదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు పార్లమెంటరీ అఫైర్స్ గా ఎక్కడో ఇంకా ప్రజలు డిస్కషన్ అంటారంటే ఇప్పుడు లేరండి. 2.5 ఏళ్ళు ఉన్నారు కదా మొన్నటి వరకు కర్ణాటక నుంచి మంత్రి వచ్చే వరకు ఉన్నారు కదా. సో ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితులు మీరు దాన్ని పట్టి డిఫెక్షన్ ఇప్పుడు జరగలేదు కదా, సంవత్సరం క్రితం జరిగింది కదా. అతిశయోక్తి తగ్గించుకోవడం మంచిది సార్ బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఈ పొగడ్తలు మోడీ గారిని వెంకయ్యనాయుడు గారు పొగడతాను, వెంకయ్యనాయుడు గారిని
పొగడ్డం, ఈయన ఇంకొకరిని ఆయన ఏమో పొగడ్డం, దేవదూత దోనికి అంటాం. రోజు దీనికే సరిపోతాం. మరి ఏంటి సార్ ఇది రైట్ సార్, మెస్సయ్య అనడం. ఓవర్. మూర్తి గారు ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ అంటే 2019 నాటికి మన 2 తెలుగు రాష్ట్రాల టర్మ్ పూర్తవుతుంది, పార్లమెంట్ టర్మ్ కూడా పూర్తవుతుంది. ఆలోగా ఏమన్నా ఆశించవచ్చా మనం చట్ట సవరణ ఏదన్నా సాధ్యం? రఘురామ్ గారు చెప్పిన ప్రకారం బడ్జెట్ సెషన్ అయిన తర్వాత ఎన్నికల సంస్కరణ అన్నారు. ఎన్నికల సంస్కరణలో ప్రథమ సంస్కరణ ఇదే కావాలి. స్పీకర్ అధికారాలను కట్టడి చేయటం, తగ్గించటం, ఈ పార్టీ ఫిరాయింపు నిరోధించాలి ఎట్లాగైనా సరే. దానికి తగ్గ సవరణ చేసి చట్టం పటిష్టం చేయాలి. అది మొదటి సవరణ కావాలి. అంటే స్పీకర్ అధికారాన్ని కట్టడి చేయడం అంటే మళ్ళా జ్యుడిషియరీకి అధికారాలు ఇవ్వడమా, ఎవరికి ఇవ్వడం సరిపోతుంది? ఆల్రెడీ జగన్ గారు చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఒక రికమెండేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. కమిటీ చెప్పారు. మేము పదే మేము ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూలోనే వీరు ఏం చేయకపోతే మేము ఎలక్షన్ కమిషన్ తలుపు కూడా తట్టాం. ఓకే, థ్యాంక్ యూ. బహుశా రఘురామ్ గారు మీ అధిష్టాన వర్గం దగ్గరికి ఈ పాయింట్ తీసుకుపోయి 2019 ఎన్నికల్లోగా ఈ సవరణ వచ్చి ఇది అమల్లోకి వచ్చేట్టు చూడాలి. డిస్క్వాలిఫై కావాలి, ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచి ఇంకో పార్టీలోకి రాజీనామా చేయకుండా వెళ్ళడం అనేది నైతికత అనిపించుకోదు. తప్పనిసరిగా వారు రాజీనామాలు చేసి మళ్ళీ గెలవాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలిచింది ఆ విషయంలో. మిగతా వాళ్ళందరూ కూడా అది పాటిస్తే మంచిది. మూర్తి గారికి, అట్లాగే సురేష్ గారికి, రుద్రరాజు గారికి, రఘురామ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.